స్మాలెస్ట్ నంబర్ విచ్ షుడ్ బి యాడెడ్. ఈ నంబర్కి ఏ నంబర్ యాడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఫస్ట్ మనకు లెక్క అయినా ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లం అర్థం కావాలి. అర్థం అవుతే మనకు దొరుకుతుంది ఎక్కడో. 8958 + 6 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్గా యాడ్ చేసి చూడడం కంటే పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉన్న ప్రాపర్టీల్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా ఏమేమి అవ్వదు? 2 అవ్వదు, 3 అవ్వదు, 7 అవ్వదు, 8 అవ్వదు. ఎక్కడైతే 2 కానీ 3 కానీ 7 కానీ 8 వచ్చిందో ఆ ఆప్షన్ని తీసేద్దాం. ఇక్కడ 8 ఉంది యూనిట్ డిజిట్. ఫస్ట్ ఆప్షన్లో 9 ఉంది. 8 + 9 ఎంత? 17. 17లో యూనిట్ డిజిట్ ఏంటి? 7. 7 అయ్యే పాసిబిలిటీనే లేదు. ఇది 9, ఇది కూడా 9. ఆర్ యు ఆల్ విత్ మీ? 8 + 9 17, 7. ఇది కూడా అయ్యే పాసిబిలిటీ లేదు. అందరూ ఉన్నారు కదా? దాని తర్వాత 67, 54 ఉంది. సపోజ్గా దీనికి 67 యాడ్ చేశాను అనుకోండి. మనకు ఇంకో ప్రాపర్టీ ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ దాని డిజిటల్ సమ్ ఎంత అయి ఉండాలి? 1479 అయి ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ 147 or 9. 8 + 5 13, 13 + 8 21. 21 డిజిటల్ సమ్ ఎంత? 3. అదే 54 తీసుకున్నాను అనుకోండి. 54 డిజిటల్ సమ్ ఎంత? 9. 3 + 9, 3 + 9 ఎంత? 12. 1 + 2 ఎంత? 3. పర్ఫెక్ట్ స్క్వేర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ ఉండాలి. 54 తీసుకుంటే నాకు 3 వచ్చింది కాబట్టి కాదు. అందుకే ఆ ఫస్ట్ ప్రాపర్టీలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ని ఏ నంబర్ తోటి కూడితే ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నాడు. దీని యూనిట్ డిజిట్ ఎంత? 8. దీని యూనిట్ డిజిట్ 8. 8 + 9. 8 + 9 ఎంత? 17. 7 కాదు. 8 + 9 ఎంత? 17. 7 కాదు. 54 చూస్తే యాడ్ చెయ్యకండి. దీని డిజిటల్ సమ్ ఎంత? 8 + 5 13, 13 + 8 ఎంత? 21. 2 + 1 ఎంత? 3. ఇది 3. 54 డిజిటల్ సమ్ ఎంత? 9. 3 + 9 ఎంత? 12. 1 + 2 3 కాదు. రాసుకోండి సార్. అందుకే ప్రతి ప్రాపర్టీ మనకు చాలా ఇంపార్టెంట్.